నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎవరినైనా ఇంట గెలిచి రచ్చగెలవమంటారు, కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే ఇది అస్సలు వర్తించట్లేదు. ఇక ఆయన బయటకు వచ్చి విలువలు, విశ్వసనీయత, క్రెడిబిలిటీ గురించి మాట్లాడిన ప్రతిసారి ఆయన సొంత కుటుంబం, సొంత చెల్లెల నుంచి ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక తాజాగా విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటికి రావడం, ఆ తర్వాత షర్మిలతో భేటీ అవ్వడం, మరి వాళ్ళ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి అన్న నేపథ్యంలో ఆ విషయాలను తాజాగా షర్మిల గారు నిన్న బయట పెట్టడం జరిగింది. సో ఆవిడ ఇక్కడ ఒకటే అడుగుతున్నారు, క్రెడిబిలిటీ గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? అలాగే సొంత మేనకోడలు, మేనల్లుడి ఆస్తులే కాజేయాలని చూసినటువంటి వ్యక్తి ఇప్పుడు క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కావచ్చు, అధికార పక్ష నాయకుల నుంచి కావచ్చు ఇదే మాట వినిపిస్తోంది. ఇప్పుడు ఆయన సొంత చెల్లెలు కూడా అదే అడుగుతున్నారు. సో మరి దీనిపై వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేదు, అంటే క్రెడిబిలిటీ లేదని ఒప్పుకున్నట్టేనా? మరోపక్క విజయసాయిరెడ్డి గారు కూడా మరి క్రెడిబిలిటీ లేదన్న దానికి సానుకూలంగా స్పందించారు. మరి ఇక మీదటైనా ఆయన క్రెడిబిలిటీ ఏంటి అని నిరూపించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఎలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సో సత్యమూర్తి గారు, ముందుగా మీరు చెప్పండి. షర్మిల గారు అయితే నిన్న ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదు. అసలు చాలామంది కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇదే చర్చించుకుంటున్నారు. ఇక మీదట కూడా ఆవిడ పోరాటాన్ని ఎక్కడ ఆపేటట్టు కనిపించట్లేదు, ఇంకా స్పీడ్గా వెళ్ళేటట్టే ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ఆ మాటలు చెప్పినప్పుడు నేను కంటతడి పెట్టుకున్నాను అని ఆవిడ చెప్పడం చూస్తుంటే నిజంగా ఒక సొంత అన్న ఈ విధంగా చేయగలుగుతాడా అని చెప్పి కూడా ప్రజలకందరికీ అర్థమవుతోంది. అసలు నిజంగా ఇలా ఉంటారా మనుషులు ఆస్తి కోసం? మరి అంత వాల్యూస్, క్రెడిబిలిటీ గురించి మాట్లాడేటువంటి వ్యక్తి మరి ఆస్తులేవో మరి షర్మిల గారికి రాసి ఇచ్చేస్తే ఆయన క్రెడిబిలిటీ గురించి కూడా అందరూ చెప్పుకుంటారు కదా, అందరూ కూడా ప్రజలు ఆయన విశ్వసిస్తారు కదా. ఆ పని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోతున్నారు? అసలు ఆయన క్రెడిబిలిటీ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మీరేం చెప్తారు? నాకు జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి నాకేం తెలియదు. కానీ మా చెల్లెలు మాత్రం నన్ను ఆ మాటలు, అన్ని మాటలు కనుక నన్ను అని ఉంటే నేను ఈ పాటికి ఏ చెరువులోనో దూకి చచ్చిపోయినవాడిని. నా చెల్లెలు కనుక అన్ని మాటలు నన్ను అని ఉంటే నేను ఈ పాటికి చెరువులో దూకి చచ్చిపోయినవాడిని. మామూలుగా షర్మిల మాట్లాడిన మాటలు ఎంత తీవ్రమైన భావంతో ఉన్నాయి అంటే, నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తాడు. అంటే డబ్బుల కోసం. ఈ డబ్బులు సంపాదనే కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన దాన్ని కూడా తనదిగా చేసుకొని ఒక రకమైన శాడిజం తోటి బతికే మనిషిలాగా జగన్మోహన్ రెడ్డిని షర్మిల మాటలు చూస్తే నాకు అర్థమైంది. అది అంటే ఎటువంటి వ్యక్తి అయినా సరే సొంత చెల్లెలకి, అంటే మామూలుగా బయట తగదాలాడేవాడు, కొట్లాడేవాడు, రౌడీయిజం చేసేవాడు కూడా ఇంటికి వచ్చిన తర్వాత చెల్లెల ముందర తలకాయ ఉంచుకొని నిలబడతాడు, చెల్లెల్ని ప్రేమిస్తాడు, చెల్లెల్ని సంరక్షించుకుంటాడు, చెల్లెల్ని కాపాడి మంచి ఇంటికి పెళ్లి చేసి పంపించి వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లల్ని అపురూపంగా చూసుకుంటాడు. ఇది అన్నకు ఉండాల్సిన బేసిక్ క్వాలిటీ, ఏ అన్నకైనా సరే. అంటే నేను బయట సొసైటీలో దుర్మార్గంగా ఉండే అన్నల గురించి చెప్పాను. ఇప్పుడు మంచిగా ఉండే అన్న అయితే బయట సమాజంలో మంచిగానే ఉంటాడు, చెల్లెలతోటి మంచిగా ఉంటాడు. సమాజంతో చెడుగా ఉండే వ్యక్తి కూడా చెల్లెలతోటి మంచిగా ఉంటాడు. అది నేను ఇప్పటివరకు చెప్పింది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని కన్నీరు పెట్టించాడు. ఈ చెల్లెల్నే కాదు, చిన్నాన్న చెల్లెల్ని కూడా, చిన్నాన్న కూతుర్ని కూడా, సునీతారెడ్డిని కూడా ఏడిపించాడు. ఇద్దరు చెల్లెళ్ళని ఏడిపించడమే కాకుండా మేనల్లుడికి, మేనకోడలికి ఇవ్వాల్సిన ఆస్తిని కాజేశాడు. ఇది ఇక్కడ షర్మిల కూడా మామూలుగా అట్లా రియాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. ఏ తల్లి అయినా సరే తనకి అన్యాయం జరిగితే సహించి ఊరుకుంటుంది, తన పిల్లలకి అన్యాయం జరిగితే ఊరుకోలేదు.
ఇప్పుడు షర్మిల ఇంత చెప్పటం ఆ విషయమే చెప్పింది కూడా. అది నా బిడ్డలకి చెందాల్సిన ఆస్తి, నా బిడ్డలకి చెందాల్సిన ఆస్తిని నువ్వు కొట్టేశావు అని షర్మిల చెప్పింది. ఇది షర్మిలకి సంబంధించిన భావనలు ఇట్లా ఉంటే, ఇప్పుడు విజయసాయిరెడ్డిది ఒక 2 నిమిషాలు చెప్తా. విజయసాయిరెడ్డి ఎంత దొంగ అంటే, ఆ రోజున రాజ్యసభకి రాజీనామా చేసే రోజున మైకుల ముందరకు వచ్చి రాజకీయాలు చెడిపోయినాయండి, అబద్ధాలు ఆడే వాళ్ళకి తప్ప రోజులు కావండి, నేను ఎప్పుడు అబద్ధాలు ఆడలేదండి, నేను ఎప్పుడు వాస్తవాలే చెప్తాను, అందుకని నేను ఈనాటి రాజకీయాలకి పనికిరానండి అని చెప్పి నక్క వినాలపోతూ ఎట్లా మాట్లాడాడో. మాట్లాడితే అది విన్నవాళ్ళు చాలామంది, అంటే చాలామంది ఎవరు నమ్మలేదు, కానీ కొంతమంది అయినా అనుకొని ఉంటారు, ఆ పాపం తెల్లజుట్టు పెద్ద ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, పాపం ఈ ప్రస్తుత రాజకీయాల్లో ఇమ్మడలేకపోతున్నాడు, పాపం అబద్ధాలు చెప్పలేడుట, ఎంత మంచి వ్యక్తి రాజకీయాలకు దూరం అవుతున్నాడో అని ఒకళ్ళిద్దరైనా ఏడ్చి ఉంటారు. ఇప్పుడు నిన్న షర్మిల చెప్పింది చూస్తే పచ్చి అబద్ధాల కోరి విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నీ మీద బలవంతం చేశాడు, నువ్వు ఇట్ట చెప్పు, షర్మిల తప్పు చెప్పిందని చెప్పు అన్నాడు. అన్నంత మాత్రాన నేను రాజారెడ్డి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, విజయలక్ష్మి దగ్గర, వీళ్ళందరి దగ్గర నేను పనిచేశాను, నాకు 3 తరాల అనుబంధం అని చెప్పావు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాన్ని ఎందుకు చెప్పావు విజయసాయిరెడ్డి? చెప్పకూడదు కదా. నేను చెప్పను, నువ్వేం చేస్తావు చేసుకో. నువ్వు పెద్ద ధైర్యవంతుల్లాగా ట్వీట్ పెట్టావు కదా, నేను ఎవరి ప్రలోభాలకి లొంగనన్నావు కదా. జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తే ఎందుకు బెదిరావు? జగన్మోహన్ రెడ్డి ప్రలోభానికి ఎందుకు లొంగావు? నువ్వు వచ్చి షర్మిలకి వ్యతిరేకంగా చెప్పావు, విజయలక్ష్మి వ్యతిరేకంగా చెప్పి ఎందుకు చెప్పావు? అన్నీ దొంగ బతుకు బతికి పైగా వచ్చి రాజ్యసభకు రిజైన్ చేసేటప్పుడు నేను అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు, నేను అసలు అందుకనే ఈ ప్రజెంట్ డే పాలిటిక్స్లో నేను ఇమ్మడలేకపోతున్నానని పచ్చి అబద్ధంతో నక్క వినయంతో చెప్పాడు. అందుకని విజయసాయిరెడ్డి ఇక్కడ షర్మిల 1 షాట్ 2 బర్డ్స్ కొట్టింది. ఒకే షాట్కి 2 పిట్టలను ఎగరగొట్టింది. ఒకటి జగన్మోహన్ రెడ్డి అనే పిట్ట పడిపోయింది, జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ లేదు, ఏమీ లేదు, అతను ఒక కంస మామ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసింది. రెండోది ఈ విజయసాయిరెడ్డి గురించి ఎక్స్పోజ్ చేసింది. విజయసాయిరెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి నాతోటి బలవంతంగా చెప్పించాడు అని విజయసాయిరెడ్డి షర్మిలతో చెప్పటం అనేది విజయసాయిరెడ్డి దౌర్బల్యం. ఆ దౌర్బల్యాన్ని బయటపెట్టింది విజయసాయిరెడ్డి. ఇంకా బయటికి రాడు, గడప బయటికి కాలు బయట పెట్టలేని పరిస్థితుల్లో తీసుకొచ్చింది షర్మిల. విజయసాయిరెడ్డి పొరపాటున గనక కాలు బయట పెడితే అదేదో ఒక సినిమా ఉంది, సునీల్ హీరోగా ఉన్న సినిమా, రాజమౌళి సినిమా, గడప లోపల ఉంటేనే ప్రాణం ఉంటుంది, గడప బయటికి వస్తే ఆ సినిమాలో మెయిన్ విలను రోకలి బండ పెట్టి కొట్టి చంపుతాడు ఒక బ్యాంక్ మేనేజర్ని. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా పేరేంటో గుర్తులేదు, మేడం చెప్తున్నారు. కానీ అట్లా విజయసాయిరెడ్డి కాలు బయట లోపలే బయట అన్న బయట అనే మూడు మాటలు కూడా వినపడకూడదు, పదాలు కూడా అక్షరాలు కూడా పలకూడదు, లోపలే ఉండాలి విజయసాయిరెడ్డి. జాగ్రత్త. రైట్ మేడం. ఇప్పుడు ఎంతోమంది అన్నలను చూసాం, కానీ అంటే మామూలుగా నార్మల్ పీపుల్ జీవితాల్లో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఒక ప్రజానాయకుడై ఉండి ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి తన కుటుంబంలో ఏం జరిగినా కూడా అది ప్రజలు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారని తెలిసి కూడా విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తిని పిలిచి తనపై ఇలా మాట్లాడు అలా మాట్లాడు అని చెప్పి మాట్లాడినన్నా కూడా బలవంతం చేసి మాట్లాడిచ్చారని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అసలు ఎక్కడైనా జరుగుతుందా? అసలు ఇలాంటి అన్నలు కూడా ఉంటారా? నిజంగా ఎలా చూడొచ్చు అంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంత క్రూరమైన మనస్తత్వాన్ని? ఇలాంటి వాళ్ళు అసలు ప్రజానాయకుడిగా ఉండడానికి అర్హులు అంటారా? ప్రజలు కూడా ఇదంతా గమనించాల్సిన అవసరం లేదంటారు. అందుకే సైకో జగన్ అన్నారు. ఊరికే అన్నారా? ఆయనకి అంటే బుర్ర సరిగా ఉండదు, బుద్ధి సరిగా ఉండదు, కాబట్టి అలాగే ఉంటాడు. సరే, ఆయన ఉన్నాడండి. ఇప్పుడు విజయసాయిరెడ్డి నిన్న బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, మరి ఆ రోజు ఎందుకు బయటకు రాలేదు?
నిజంగా లాయల్టీగా ఉండుంటే ఆ కుటుంబానికి, ఎవరికి, రాజారెడ్డికో లేకపోతే రాజశేఖర్ రెడ్డికో ఉండి కనుక ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చేసి ఆ రోజే ఆయన బయటకు వచ్చి ఈ మాటలన్నీ చెప్పాలి. మీకు అర్థమైందా? ఈరోజు మాట్లాడటం కాదు, ఈరోజు అసలు మాట్లాడకూడదు. సిగ్గున్నవాడైతే షర్మిల దగ్గరికి వెళ్ళకూడదు. షర్మిల దగ్గరికి వెళ్ళాడంటే రెండోసారి ఓడిపోయాడు. ఇప్పుడు షర్మిల ఖచ్చితంగా గెలిచింది, అన్ని రకాలుగా గెలిచింది. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి గెలిచింది. ఆస్తి కూడా వస్తుంది ఇప్పుడు తర్వాత, అదేదో ఒక రకంగా వస్తుంది. ఆస్తి పెద్ద విషయం కాదు, కానీ మోరల్గా ఆవిడ గెలిచింది. ఎందుకంటే నాన్న ఇలాంటి వాడు అని చెప్తే చాలామంది నమ్మి ఉండకపోవచ్చు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు షర్మిల ఇలా మాట్లాడుతోందని. కానీ షర్మిల క్యారెక్టర్ అసాసినేషన్ చేశాక, జగన్మోహన్ రెడ్డి చేయించాక ఆవిడ మాట్లాడిన మాటల్లో చాలామందికి విశ్వసనీయత కనిపించి ఉండకపోవచ్చు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ఏంటి, జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి వల్ల ఇతను ఎన్ని ఒత్తిళ్ళకి లొంగాడు, ఎవరు, విజయసాయి రెడ్డి. ఈరోజు ఆ ఒత్తిళ్ళు ఎందుకు వదిలేసి వచ్చాడు. ఇక్కడ రెండు రకాలుగా కూడా అంటే అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు విజయసాయి రెడ్డి ఇద్దరూ కూడా ఖచ్చితంగా ఓడిపోయారండి. ఇవాళ షర్మిల గెలుపు మామూలు గెలుపు కాదు. ఆవిడ ఇవాళ కడపలో ఓడిపోయినా కూడా దానికంటే గొప్ప విజయాన్ని అందుకుంది. ఇవాళ ఆవిడ ఒక చెల్లెలుగా గెలిచింది, ఒక రాజశేఖర రెడ్డి కూతురుగా గెలిచింది. ఈరోజు అన్ని రకాలుగా ఆవిడ గెలుపు అందుకున్నారు. ఇప్పుడు నేను విజయసాయి రెడ్డిని ఇప్పటికీ నేను నమ్మనండి. మొన్న కూడా చెప్పాను నేను ఇదే మాట. విజయసాయి రెడ్డి ఇదే మాటలు షర్మిలతో మాట్లాడతాడు అన్నాను, అవే మాటలు మాట్లాడాడు షర్మిలని కలిసి. మనం ఆ రోజు మాట్లాడుకున్నప్పుడు చెప్పా, ఇవే మాటలు మాట్లాడతాడు. ఇవాళ వెళ్ళి నేను ఒత్తిళ్ళకి లొంగిపోయి మాట్లాడాను, నువ్వు చిన్న పిల్లాడివా, 1000 కోట్ల ఆస్తుల్లో క్విడ్ ప్రోకో చేయించావు, డొల్ల కంపెనీలు పెట్టించావు, ఆర్థిక నేరాలు చేయించావు, నీకు మనుషులతో మాట్లాడటం రాదా, మనుషులకి తగ్గట్టుగా ఉండడం చేత కాదా? అంటే నీకప్పుడు డబ్బు అవసరమైంది, నీకప్పుడు రాజ్యసభ సభ్యత్వం అవసరమైంది, నీకప్పుడు నువ్వు ఇవన్నీ ఊహించలా. ఎప్పుడైతే నువ్వు మన డబ్బులు వెనక్కి ఇచ్చావో కాకినాడ పోర్టు విషయంలో నువ్వు నేరం చేసినట్టు అయిపోయింది. ఆ రోజు డబ్బు ఇచ్చినప్పుడు నువ్వు నేరస్తుండని ఒప్పుకున్నావు, నీకు సంబంధం లేకుండా నువ్వు ఇరుక్కుని దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ బయటకు వచ్చి, ఆ బయటకు వచ్చిన దానికి మళ్ళీ ఇవాళ షర్మిల దగ్గరికి వెళ్ళి ఇంకో కథ చెప్పి, ఆ రోజు ఒత్తిళ్ళ కొంగి నేను చేయాల్సి వచ్చింది, నేను ఇష్టపడి చేయలేదు అంటూ నువ్వు మొసలి కన్నీళ్ళు పెట్టుకుని, నిన్న మొసలి కన్నీళ్ళు ఆయన ఏడ్చాడు, నిన్న ఇవిడ కరిగిపోయారు. కానీ ఎంతవరకు కరిగారో మనకు తెలియదు. కానీ షర్మిల విజయోత్సాహంతో ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంది, విజయోత్సాహంతో అతను నమ్ము ఉండొచ్చు. సరే ఈరోజు నన్ను ఆ రోజు అలా అన్న మనిషి ఈరోజు నా కాళ్ళ దగ్గరికి వచ్చాడని ఆవిడ ఆ విధంగా అతన్ని వదిలేసి ఉండొచ్చు, ఆవిడ నమ్మినట్టు ఉండొచ్చు అంతవరకే. కానీ ఏది ఏమైనా ఈ మొత్తం ఎపిసోడ్లో ఈరోజు ఆయన చెప్పినట్టుగా కంసుడు జగన్మోహన్ రెడ్డి అయ్యాడు, కంసుడికి హెల్ప్ చేసిన రాక్షసుడిలాగా విజయసాయి రెడ్డి మిగిలాడు. ఇవాళ బయటకు వచ్చిన ఆయన ఎవరు కూడా విశ్వసించారు నన్ను అడిగితే. సరే షర్మిలతో మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడినంత మాత్రం ఇప్పుడు షర్మిలకు వచ్చే నష్టము లేదు, లాభము లేదు, విజయసాయి రెడ్డికి కలిసి వచ్చేది లేదు, అతని మీద ఆవిడకి సింపతి రాదు. వ్యవసాయం అన్నాడు, ఏం వ్యవసాయం చేస్తాడో చూడాలి మనం. ఇప్పుడు ఏ రకంగా మరి మళ్ళీ పేపర్ పెడతాడు లేకపోతే ఛానల్ పెడతాడు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో సాక్షిని తయారు చేస్తాడా, మళ్ళీ ప్రజల మీదకి ఇంకా అంటే ఏ రకంగా ప్రజల బుర్రలు పాడు చేద్దాం అనుకుంటున్నాడు అనేది మనం ఎదురు చూడాలంతే. రైట్ సార్, మనం చూసాం షర్మిల గారు ఎప్పుడైతే రాజకీయ రంగ ప్రవేశం చేశారో అప్పటి నుంచి కూడా ఆవిడని తొక్కేయడానికి ఏదో ఒక రకంగా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ఒకానొక సందర్భంలో కూడా మనం విన్నాము షర్మిల గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేయి చేసుకున్నారు అని కూడా. సో ఇవన్నీ చూస్తుంటే ఇప్పటికిప్పుడు కూడా ఆవిడ కాంగ్రెస్లో నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఇదవుతుందో ఆ పార్టీ నుంచి ఓట్లు ఎక్కడ కాంగ్రెస్కి పోతాయని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉంటున్నారో నాయకులు అంటే యాక్టివ్గా ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా పోగేసి ఆర్థికంగా అండగా ఉంటాను, లేకపోతే ఈ సీట్లు ఇస్తాను ఆ సీట్లు ఇస్తాను అని చెప్పి నేను శైలజానాథ్ గారు కూడా వైసీపీలో చేరినట్టున్నారు. సో ఇలా వాళ్ళందరినీ కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల గారికి చెక్ పెట్టడానికి అని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో మీరేం చెప్తారు? అంటే శైలజానాథ్ వ్యక్తిత్వం ఉన్న మనిషి, చాలా మంచివాడు, నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. శైలజానాథ్ అట్లా నేను ఆర్థికంగా ఆదుకుంటారా అన్నంత మాత్రాన పోయే వ్యక్తి కాదు. అది అంటే రాజకీయ కారణాలతోటి పోయి ఉంటాడు. కానీ శైలజానాథ్ వెళ్ళేసి డబ్బులు ఇస్తాను వచ్చి పార్టీలో చేరు అంటే చేరే మనిషి కాదు. నేను చెప్పేది ఆ పాయింట్ వరకే. శైలజానాథ్ చేరిన తర్వాత
వైసీపీ వాళ్ళు చాలా పోస్టులు పెట్టారు. చాలా వైసీపీ అంటే మీరు ఎక్కడ ఉంటుంది, కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, జిల్లా కమిటీ ఉంటుంది అనుకున్నారు. వైసీపీ బతికున్నది సోషల్ మీడియాలో మాత్రమే. ఆ బతికున్న మీడియాలో, సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెట్టారు. ఇంకేముంది, అయిపోయింది, మొత్తం అందరూ వచ్చేస్తున్నారు, కాంగ్రెస్ ఖాళీ, రేపు ఎల్లుండో షర్మిల కూడా చేరుతున్నది అని పెట్టేశారు పోస్టులు. షర్మిల కూడా చేరుతున్నదా? అసలు ఏంటి వైసీపీ స్ట్రాటజీ ఏంటి, అంత పెద్ద దెబ్బ కొడుతున్నదా షర్మిలని అని చాలామంది అనుకున్నారు. నేనైతే అనుకోలేదు, ఎందుకంటే వాళ్ళ గేమ్ మనకు తెలుసు కదా. వైసీపీ ఎట్లా ఆలోచిస్తుంది, ఎట్లా చేస్తుంది అనేది మనకు తెలుసు. కాబట్టి శైలజానాథ్ చేరినంత మాత్రాన మొత్తం వచ్చి కాంగ్రెస్ మొత్తం వచ్చి ఎందుకు చేరుతుంది అని అనుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు షర్మిల బయటికి వచ్చి పార్టీలో వైసీపీలో చేరటం మాట అటుంచి అసలు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి లేకుండా చేస్తున్నది. ఇప్పుడు వైసీపీలో పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈ జగన్మోహన్ రెడ్డిని వదిలించుకుంటే తప్ప మన పార్టీ నిలవదు అన్న పొజిషన్లో ఉన్నారు అందరూ. మీరు కావాలంటే మీకు ఒక 10 పేర్లు ఇస్తా, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తా. మీరు వాళ్ళతో, వైసీపీ లీడర్లు, అందులో ఒక 2 మాజీ మంత్రులు కూడా ఉన్నారు, మీరు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి. వాళ్ళ పేర్లు నేను పబ్లిక్లో చెప్పడం కరెక్ట్ కాదు, కానీ 10 పేర్లు 10 ఫోన్ నెంబర్లు ఇస్తాం మీకు. వాళ్ళు ఏం మాట్లాడతారో మీరు కనుక్కోండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటే పార్టీ నాశనం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డిని గౌరవాధ్యక్షుడిగా పంపించేసి మనం ఎవరైనా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండటం బెటరు అన్న ఆలోచనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇంకా గౌరవాధ్యక్షుడిగా, అంటే ఇంకా పార్టీతో సంబంధం లేకుండా ఏదో అట్ట ఫోటో పెడతారు పక్కన, అట్లా చేద్దామన్న ప్లాన్ కూడా నడుస్తున్నది వైసీపీలో. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే పార్టీలో ఇంకా ఈ బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు అయితే బయటికి వెళ్ళిపోయాడు, ఈ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ బ్యాచ్ అంతా కూడా ఉన్నారు కదా, ఈ బ్యాచ్కి ఇంకా బతుకు లేదు, లైఫ్ లేదు. ఇప్పుడు ఉదాహరణకి బొత్స సత్యనారాయణ ఉన్నాడు, మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్తానంటే షర్మిల తీసుకోదు, తెలుగుదేశం వాళ్ళు రానివ్వరు, జనసేన వాళ్ళు చీకొడతారు. మొన్న ఏదో పవన్ కళ్యాణ్ కావలించుకున్నాడు కానీ పార్టీలోకి అయితే రానివ్వడు. బీజేపీ అంటావా, బీజేపీలోకి అతను ఎట్టి పరిస్థితుల్లో రానివ్వరు. ఇంకా అతని పొలిటికల్ జీవితం ఎండ్ అయిపోతున్నది. అందుకని ఇటువంటి లీడర్లందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎంత త్వరగా సాగనంపితే మనం అంత సేఫ్గా ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు ఏముంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు లేకపోతే పార్టీలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్తో టైఅప్ పెట్టుకోవచ్చు కదా. అప్పుడు జాతీయ స్థాయిలో ఒక జాతీయ పార్టీ కూడా వాళ్ళకి అండగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని ఇటువంటి ప్రణాళికలు నడుస్తున్నాయి వైసీపీలో. జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి పెద్ద బర్డెన్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవటం తప్ప వేరే మార్గం లేని పరిస్థితుల్లో పార్టీ ఉన్నది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ నేను డబ్బులు ఇస్తారండి అని అంత సీన్ లేదు. మేము డబ్బులు ఇస్తాం, నువ్వు పో అనే స్టేజ్లో ఉన్నది పార్టీ. అందుకని వైసీపీ అనేది అది కేవలం సోషల్ మీడియాలో బతుకుతున్న పార్టీ. అందుకనే ఇప్పుడు షర్మిల ఇతని క్యారెక్టర్ గురించి బయటికి వచ్చి చెప్పేసరికి అదిరిపోతుంది, దడుచుకు సస్తున్నారు అందరూ. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళు నిన్న రాత్రి నుంచి చాలామంది నాకు తెలిసి గెస్ట్ హౌస్లో నుంచి బయటికి రాలే, అందరూ గెస్ట్ హౌస్లోనే కాలం గడుపుతూ ఉన్నారు. ఇంకా బయటికి వస్తే మనల్ని ఏమంటారో, ఈ జగన్మోహన్ రెడ్డితో తిరిగినందుకు మనల్ని ప్రజలు ఎట్ట చూస్తారో అన్న దిగులు ఒకవైపు, ఆందోళన ఒకవైపు, రకరకాల భావనలతోటి వైసీపీ వాళ్ళు బయటకు కూడా రావట్లేదు. అటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకని షర్మిల తనకు జరిగిన అన్యాయాన్ని, ఇందాక కనకదుర్గ గారు చెప్పినట్టు, నౌ ఎట్ ప్రెజెంట్ షీ ఈజ్ ది విన్నర్. రైట్ మేడం.
అసలు తల్లి చెల్లి మీద కేసు పెట్టినటువంటి వ్యక్తి అండ్ అంతర్జాతీయ స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి నిన్నొచ్చి సోల్ అంటున్నాడు, క్రెడిబిలిటీ అంటున్నాడు, మరి 2.0 అంటున్నాడు. ఏంటి అసలు ప్రజలు ఇదంతా నమ్ముతారంటారా? దేనికోసం ఈ తాపత్రయం జగన్మోహన్ రెడ్డి? అసలు ఆయన ఫ్యూచర్ ఏంటంటారు? తాపత్రయం ఏమీ లేదండి. ఇప్పుడు తోలుబొమ్మలాట వాడు వస్తాడు చూడండి, వచ్చి వాళ్ళు అందులో ఒకడు ఉంటాడు అన్నమాట, కేతిగాడు అని ఒక క్యారెక్టర్ మనకు తెలుసు. మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మా చిన్నప్పుడు తోలుబొమ్మలాటలో వాడు వచ్చి అట్లా నవ్విస్తూ ఉంటాడు అన్నమాట. అట్లా ఈయన అట్లాంటి క్యారెక్టర్ అనమాట. ఓసారి వస్తాడు యలహంక నుంచి, ఓ రోజు 2 రోజుల్లో ప్రజలు నవ్విస్తాడు, వెళ్ళిపోతాడు. ప్రజలు కూడా ఇదేదో సరదాగా ఉందిలే అని చూస్తారు అంతే, అక్కడ ఏమి ఉండదు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏదైనా మీకు ఒక్క దాంట్లో ఒకటి కనిపించిందా? క్రెడిబిలిటీ అంటే ఏంటి అని మనం జగన్మోహన్ రెడ్డిని అడగాలి. అవునా? క్యారెక్టరు మీరు పిల్లలకి ఇవే నేర్పిస్తారా? మీరు చిన్నపిల్లలకి మీ ఇంట్లో పిల్లలకని అడిగాడు కదండి పాపం. వాళ్ళకి మీరు అబద్ధాలు చెప్పడం నేర్పిస్తారా? అసలు అబద్ధాలకి అసలు కేర్ ఆఫ్ అడ్రస్సే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడుతుంటే మనకు వినటానికి ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన అడిగాడు, పిల్లలకి మీరు ఇవే నేర్పిస్తారా మీరు ఇంట్లో పిల్లలకిట? మరి నువ్వేం నేర్పించావు జగన్మోహన్ రెడ్డి? మాకు తెలియదు, మేమైతే అబద్ధాలు నేర్పించామని మనం చెప్తున్నాం. అలాగే ఆయన చాలా కొత్త కొత్త పదాలన్నీ వాడుతూ ఉంటాడండి. అది స్క్రిప్ట్ ఎవడో రాసిస్తాడు, అది అయ్యో ఇవి నాకు వర్తించవు, నేను మాట్లాడుతున్నాననే ఒక ఇది కూడా ఆయనకు ఉండదు, స్పృహ కూడా. అది సమస్య. అక్కడ ఇస్తారు, ఆయన చదివేస్తాడు, అయిపోతుంది. మధ్యలో ఎవరినో ప్రశ్నిస్తున్నట్టు అడుగుతూ ఉంటాడు, అంతే కదా ఇదేనా అని అడుగుతూ ఉంటాడు కదా ఏదో. అంటే కొంచెం ఆ విషయంలో మళ్ళీ మన కేసీఆర్ గారు గుర్తుకొస్తారు. ఏంటి రాహుల్ ఏమంటావు అంటాడు కదా ఆయన. అట్లాగే ఈయన కూడా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. కేసీఆర్ అడిగే రాహుల్ ఉన్నారు, ఆయన హిందీలో పనిచేస్తారు, ఆయన జర్నలిస్ట్ హిందీలో ఉంటారు, ఎవరు ఉండడు, గాల్లో అడుగుతుంటాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఆయన సంథింగ్ రాంగ్ విత్ హిమ్ అని. అంటే అక్కడ పాప ఆయన నిజంగానే అడుగుతారు, సలహా అడుగుతారు ఆయన. ఎందుకంటే రాహుల్ అన్న ఆయన కూడా ఒక క్రెడిబిలిటీ ఉంది, ఈయనకి కూడా కొద్ది గొప్ప కేసీఆర్ క్రెడిబిలిటీ ఉందిలేండి కంపారిటివ్గా. కానీ ఇక్కడ పాపం క్రెడిబిలిటీ ఈయనకి లేదు, అక్కడ ఎవడో ఉండడం శూన్యంలోంచి ఎవడో అడుగుతాడు ఆయన. ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే మీరేవో చాలా ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, ప్రజలు విశ్వసిస్తారా? విశ్వసనీయత అనేది ఆయనకే ఇచ్చారు, ఇంకెవరికి ఇవ్వలే ఆ పదం. అది జగన్మోహన్ రెడ్డికి, అది దాని హక్కుదారుడు ఆయన ఒక్కడే. అందుకని ఆయన అందరినీ అడుగుతూ ఉంటాడు. విలువలు సంక్షేమాలు అన్నీ ఆయనకి ఇచ్చేసారండి. అందుకని మనం చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తున్నామంటే, సార్ మీరు సంక్షేమాల గురించి మాట్లాడకండి, ఆయన ఉన్నారు మాట్లాడటానికి, జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చక్కగా విద్య వైద్యం వీటి మీద మాట్లాడండి. మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? ఉద్యోగాలు ఇవ్వండి, సంపద సృష్టించండి, పోలవరం, అమరావతి, ఇట్లా మీరు ఇందులో జాగ్రత్తగా వెళ్ళిపోండి సార్. ఆ సంక్షేమాలు ఏదో ఆ బట్టలు నొక్కడా లేదో ఆయన చూసుకుంటారు, మనకెందుకు ఆ తలనొప్పి అంటున్నాం మనం. ఏది ఏమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన వస్తాడు, 2 రోజుల్లో 1 రోజు ఉంటారు తాడేపల్లిలో, ఏదో మాట్లాడతాడు. ఆ ప్రెస్ మీట్ కూడా లైవ్ పెట్టలేడు, మీరు వెళ్ళి అడిగినా కూడా గట్టిగా సమాధానం చెప్పలేడు ఆయన పాపం. మళ్ళీ ఏంటమ్మా ఇంత పెద్ద క్వశ్చన్ అడిగామంటాడు. అందుకని ఆయన అలాంటి ఇబ్బందులు ఎప్పుడు పెట్టకండి. మీరు ఒక జర్నలిస్ట్గా మీరు వెళ్ళాలనుకుని పొరపాటును కూడా అనుకోకండి, చెప్తున్నాను పాపం. ఆయన ఇబ్బంది పెట్టద్దు. ఆయన అట్లా వస్తాడు, యలహంక పారిపోతాడు. మొన్న కూడా జంప్ అయిపోయాడు కదండి, ఆయన పని అయిపోయింది, వెళ్ళిపోయాడు పాపం. సంతకాలు ఏమైనా పెట్టి డబ్బులు ఏమైనా ఏమైనా టీఏడిఎల్ తీసుకుంటాడో నాకు తెలియదు, ఎమ్మెల్యే కదా, అలా ఉంటాయి ఏమన్నా అట్లా సంతకం పెట్టి మరి తీసుకుంటున్నాడేమో చూడాలి, మనకు తెలియదు. ఇదివరకు జీతం అయితే తీసుకోలేదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి జీతం ఏమో మనకు తెలియదు. అందుకని మనం జగన్మోహన్ రెడ్డి అనేవాడిని మనం ఇంక మీదట ఆ పార్టీ గురించి కానీ, అసలు ఇవాళ వైసీపీ అనే పార్టీలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమిటి అంటే, మీరు ఒక స్కూల్ పిల్లని అడిగినా కూడా చెప్తుంది. అందులో ఇంగ్లీష్లో కూడా చాలా బాగా రాసిస్తారు పిల్లలు, ఆయన నేర్పించారు అది. అండ్ నిన్న షర్మిల గారు ప్రెస్ మీట్ నడుస్తున్న టైంలో కూడా అన్ని కమెంట్స్ కూడా ఆవిడకి వ్యతిరేకంగా రావడం చూసాం. ఆస్తి కోసం చేస్తుంది, టీడీపీ ఏజెంట్, ఇలా పలు రకాలుగా ప్రశ్నలు. అవన్నీ ఎవరు పెట్టుంటారో మీరు గమనించాలి. అసలు అదే వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా మెసేజ్, అసలు ఇది ఎంతవరకు అంటే ఒక చెల్లి అంత ఆత్మక్షోభతోటి ఆవిడ అనుభవించిన కష్టాలకి, ఆవిడ అనుభవించిన బాధలకి ఆ విధంగా మాట్లాడుతూ, పోనీ చెల్లి అంటే ఆస్తి కోసం అనుకో, ఈవెన్ వాళ్ళ తల్లి కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం కదా. సో అసలు ఈ ఫ్యాన్స్ లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది, చాలా ఉందండి. అసలు నేను అంటాను, మీరు ఆడవాళ్ళు అనేసరికి ఎందుకు మీరు అంటే మగాడే రాజకీయాల్లో ఉండాలా?
తప్పు కదా. ఇంకా కాన్సెప్ట్ నుంచి బయటపడండి మీరు. కొంతమంది ఇంకా అంటే ఆ భావజాలంతో ఉన్నారు కదా. ఇప్పుడు షర్మిల బయటకు వచ్చి ఒక రాజశేఖర రెడ్డి కూతురుగా కంటే కూడా షర్మిల ఒకప్పుడు రాజశేఖర రెడ్డి కూతురు, ఇప్పుడు షర్మిల తను ప్రూవ్ చేసుకున్నారు ఆవిడ. సరే ఎంత పర్సంటేజ్ వచ్చింది ఎంత ఇది వచ్చింది కాదు కదా. అన్నగారి గెలుపులో ప్రత్యక్ష పాత్ర ఎవరిది అంటే షర్మిల గారిదే కదా గతంలో. ఇప్పుడు ప్రత్యక్ష పాత్ర ఎవరిది అన్నగారు ఓడిపోవడంలో అంటే ఖచ్చితంగా తల్లిది చెల్లిది, అందులో సందేహం అక్కర్లేదు. దానికి కారణం ఎవరు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఏడిపించాడు కాబట్టి ఆస్తులు ఇవ్వలేదు. ఇప్పుడు ఆవిడ ఆస్తి గురించి కూడా బాధపట్టాలా, ఆవిడ క్యారెక్టర్ మీద మాట్లాడిచ్చాడు చూడండి. అది కొంచెం ఆ కమెంట్స్ పెట్టే వాళ్ళకి అది గుర్తుంటే బాగుంటుంది. వీళ్ళ ఇళ్ళల్లో ఎవరు అక్క చెల్లెళ్ళు ఎవరు ఆస్తులు అడగరండి, అందరూ మహా గొప్పగా ఉంటారు. ఎవరి కొంపల్లో అయినా ఒక సెంటు భూమి కోసం ఎట్లా కొట్టుకుని చేస్తారు? ఎవడ ఇళ్లలో అయినా చాలా మటుకు అదేగా జరుగుతుంది. అయినా ఒకటి రాజశేఖర రెడ్డి గారే చెప్పారు ఇది అందరికీ సమానం. ఇప్పుడు ఈవిడ కొత్తగా వచ్చి అడగట్లేదుగా. ఈవిడ కొత్తగా నాకు ఆస్తి హక్కు ఉంది నాకు ఇవ్వండి అని అడగల, తండ్రి చెప్పాడు కాబట్టి అడిగింది ఆవిడ. మీరు దాని గురించి కూడా మీరు కమెంట్స్ పెడితే కొంచెం మీరు మార్చుకోండి మీ ఆలోచన విధానాన్ని వాళ్ళకి చెప్తున్నాం. మనమేం వాళ్ళని తిట్టట్లా, మనకు అనవసరం. కానీ ఒక ఆడపిల్లని మీరు ఆ రకంగా మాట్లాడటం బాగోలేదు. రెండోది, మీరు కూడా ఆలోచనలో మార్పు తెచ్చుకోండి. మీ ఇళ్లలో మీ సొంత తల్లిని చెల్లిని మీరు ఇలాగే చేస్తారా? ఇందాక మంచి మాట మాట్లాడారు సత్యమూర్తి గారు. ఒక అన్నగారుగా నేనైతే నా చెల్లెలు ఇలా మాట్లాడితే నేను చెరువులో దూకి చేస్తానన్నారు చూడండి. ఎవరైనా సరే ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు, ఆస్తి కోసం ఆశించిన వాళ్ళు అలాగే చేస్తారు. కానీ ఇవాళ షర్మిల అనే ఆవిడ అన్నగారు అన్ని అవమానాలు చేస్తే ఆవిడ అందుకే బయటకు వచ్చి ఆవిడ దారిలో ఆవిడ వెళ్తుంది. ఆవిడ ఏ రోజు అన్నగారిని తను డైరెక్ట్ ఏ రోజు తిట్టలేదు, మీరు గమనించండి. అన్నెసరీగా ఆయన కదుపుతాడు ఆవిడ్ని, లేకపోతే ఎవరి చేత అనిపిస్తాడు. అప్పుడు ఆవిడ సమాధానం ఇవ్వాలి. ఆవిడ బాధ్యత అది. ఆవిడ నోరు మోసుకుంటే కూడా మీరే అంటారు కదా రేపొద్దున, ఏంటి నీకు సమాధానం ఇవ్వడం తెలీదా, మీ అన్న అంత మాట అన్నాడని వాళ్ళే అంటారుగా. కాబట్టి ఈ కింద కమెంట్స్ పెట్టేవాళ్ళు దయచేసి కొంచెం మీరు ఆలోచించండి. మీకు కూడా ఒక చెల్లెలు ఉండొచ్చు, ఒక అక్క ఉండొచ్చు, తల్లి అలాగా ఉంటారు. వాళ్ళని ఇలా ఎవరైనా అంటారు, మీరు అంటారా? మీరంటే వాళ్ళు ఊరుకుంటారా మిమ్మల్ని చెప్పుతో కొట్టకుండా అని మనం అడుగుతున్నాం. ఇంకొకటి, నేను అంటే మీరు అడిగిన క్వశ్చన్కి చిన్న యాడ్ చేస్తాను. చేయండి. నేను మా ఈ ఏబిఎన్లో మాట్లాడినప్పుడు లేదు సివిఆర్ న్యూస్లో మాట్లాడినప్పుడు కింద కామెంట్లు కొంతమంది పెడుతుంటారు. నేను ఎట్లా పెడతారు ఏంటి అసలు వీళ్ళెవరు ఎందుకు ఇంత యాక్టివ్గా కామెంట్స్ పెడుతున్నారని చూస్తే వీళ్ళందరూ కూడా వైసీపీ పేమెంట్ బ్యాచ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డెన్ ఏర్పాటు చేసుకొని ఆ డెన్లో కొంతమందిని పెట్టుకుంటుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఛానల్స్ అన్నీ చూస్తూ ఉంటారు. ఛానల్లో లైవ్ ప్రోగ్రాం వచ్చి వాళ్ళ టాపిక్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు యాక్టివేట్ అయిపోయి కామెంట్లు పెడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా, మాట్లాడేవాడికి వ్యతిరేకంగా. ఒక ఛానల్లో సివిఆర్ న్యూస్లో నేను మాట్లాడితే, నేను అతను ఉన్నాడు కదా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణ ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేశాడు అని నేను మాట్లాడితే కింద నిన్ను చంపేస్తాం, నిన్ను లేపేస్తాం అని కామెంట్లు పెట్టారు. మామూలుగా ఆలోచిస్తే అట్లా కామెంట్లు ఎందుకు పెడతారు? నేను మాట్లాడేది కరెక్టా తప్ప? సత్యమూర్తి గారు మీరు మాట్లాడేది కరెక్ట్ కాదండి, నేను ఆ ప్రాంతం వాడినండి, ఇక్కడ ఆక్యుపై చేయలేదండి అని పెట్టచ్చు, మర్యాదగా పెట్టాలి. లేదు నువ్వు ఈ పొంగనూరు పెద్దారెడ్డికి సంబంధించిన మనిషి అనుకో, తప్పు నువ్వు మాట్లాడేది తప్పు అని పెట్టచ్చు. అంతేగాని నిన్ను చంపుతా నిన్ను లేపేస్తా అని పెడతారా? అంటే ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఒక ఫేక్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే ఒక కమెంట్కి ఇంత ఇస్తారేమోనండి. కామెంట్కి ఎగ్జాక్ట్లీ లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ మీరు టీవీ ఛానల్స్లో లైవ్లో మాట్లాడుతుంటే ఇటువంటి బ్యాచ్ ఒకటి కూర్చొని పెడుతూనే ఉంటారు, కామెంట్లు పెడుతూనే ఉంటారు. ఆ కామెంట్లు చూసి మాట్లాడేవాడు తగ్గిపోవాలి, మాట్లాడేవాడు ఆగిపోవాలి అని వీళ్ళ ఉద్దేశం అనమాట. బాధ పెట్టాలి, వాళ్ళని మానసికంగా బాధ పెట్టాలి అని. ఇప్పుడు నేను చెప్పేది వాస్తవం కాబట్టి నాకు ఏం బాధ ఉండదు. నువ్వు కింద కామెంట్ ఏం పెట్టుకున్నా నాకు బాధ ఉండదు. నువ్వు చంపుతానంటే నువ్వు పోయి పొంగనూరులో ఎంతమందిని చంపావు? అది పెద్ద నీకు చంపటం అనేది పెద్ద లెక్క కానప్పుడు నీకు ఎవరు మాత్రం ఏం చేస్తారు? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడైతే నువ్వు చాలా చోట్ల దొరికావు కదా.
అట్లాగే జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, నేను మాట తప్పను మడమ తిప్పను అనేవాడు కదా. ఇప్పుడు అంటున్నాడా? ఎందుకు అంటలేదు? నువ్వు ఆ డైలాగ్ ఎందుకు మర్చిపోయావు? ఆ స్క్రిప్ట్ రాసేవాడు ఆ డైలాగ్ ఎందుకు గుర్తు చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి నువ్వేం చెప్తావంటే, నేను మాట తప్పను మడమ తిప్పను, నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని అని చెప్పు. నువ్వు క్రెడిబిలిటీ, ఈ పెద్ద పెద్ద పదాలు నీకెందుకు? నువ్వు ఆల్రెడీ చెప్పిన డైలాగ్ని మళ్ళీ వచ్చి చెప్పురా. ఇప్పుడు బయటికి వచ్చి నువ్వు రాజశేఖర్ రెడ్డి కొడుకుని, అసలు ఇంకోటి ఏంటంటే దుర్గా గారు, నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని అని చెప్పటం మానేశాడు ఎందుకు? ఇప్పుడు చాలా కాలం అయింది. ఎందుకు అసలు ఆయన పేరు కూడా తెలుసు. అట్లా మీకు గుర్తుందా? ఎలక్షన్స్ ముందు తండ్రి ఫోటో తీసేశాడు, మీకు గుర్తుంది? తీసేశాడు. ఛానల్లోను పేపర్లోను తండ్రి ఫోటో తీసేశాడు. అంటే ఎప్పుడైతే షర్మిల రాజశేఖర రెడ్డి కూతురుగా ప్రూవ్ చేసుకుందో ఇతను ఆ పని చేశాడేమో. అసలు నాకదే అర్థం కావట్లా. నువ్వు తండ్రి, నీ రాజశేఖర రెడ్డికి నువ్వు పుట్టకపోయినట్టయితే నువ్వు ఏదో ఒక, అంటే నువ్వు మామూలుగా నువ్వు 10th వరకే కదా చదివింది, మామూలుగా ఏదో చిన్న ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసుకుంటూ బతకాలి, అంతే కదా? అంతే, ఒక కార్మికుడు. నీకు పోనీ 10th కాదు ఇంటర్ పాస్ అయ్యావయ్యా, పోనీ ఇంటర్ కాదు BA పాస్ అయ్యావు, నీకేం ఉద్యోగం వస్తుంది? నీకేం ఉద్యోగం రాదు. నువ్వు రాజశేఖర్ రెడ్డి కొడుకు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 కోట్లు కొట్టేసే ఆపర్చునిటీ వచ్చింది. అందరు ముఖ్యమంత్రుల కొడుకులు అటు చేయరు. పాపం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కొడుకు ఉంటాడు, ఆయనైతే అప్పుల్లో ఉన్నాడు. ఎంత సిన్సియర్గా అంటే అసలు మామూలుగా, అంటే వాళ్ళకి ధ్యాస ఎప్పుడు డబ్బుల మీద ఉండదు. మర్రి చెన్నారెడ్డి కొడుకులను చూసాం మనం. వాళ్ళు ఆయన ప్రైమ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి అద్దింట్లో ఉన్నాడు. అద్దింట్లో అంటే మనం ఈ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళ కొడుకుల్ని కూడా మనం చాలామందిని చూసాం. కానీ ఈయనేంటండి బాబు, 1,00,000 కోట్ల తండ్రిని అడ్డం పెట్టుకొని అట్లా 1,00,000 కోట్లు సంపాదించి తండ్రి ఫోటోని తీసేయించాడు, తండ్రి మీద కేసు పెట్టించాడు కదా. తన అక్రమాస్తుల కేసులో తండ్రి పేరు ఎందుకు చేర్చలేదు అని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డితోటి వ్యాజ్యం వేయించాడు. ఆ విషయాలు కూడా షర్మిల బయటపెట్టింది. అందుకని జగన్మోహన్ రెడ్డికి నా రిక్వెస్ట్ ఏంటంటే, రేపు ఎల్లుండో పబ్లిక్ మీటింగ్ పెట్టు. నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని, మాట తప్పను మడమ తిప్పను అని డైలాగ్ ఒక్కటి చెప్పి వెళ్ళిపో. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు జగన్మోహన్ రెడ్డి.